Joy University, best emerging university in South India. For admissions, contact. శేఖర్ గారు ఉమ్. మీ మీ యూట్యూబ్ ఛానల్ పేరు శిరీష పేరు శేఖర్ వ్లాగ్స్. ఆ, శిరీష అని ముందెందుకు పెట్టారు? ఈ క్వశ్చన్ నేను ఎగ్జాక్ట్లీ మీ అన్నను కూడా అడిగా. స్వామి అదే మా అన్నయ్య స్వప్న అని ఎందుకు పెట్టారు ముందని చెప్పేసి. సో మీరు చెప్పండి ఇప్పుడు. అంటే మనం ఏ పని చేసినా గానీ మన భార్య ముందుంటే బెటర్ గా అని చెప్పేసి ఏదైనా భార్య ముందు పేరుతో సహా అలా వెళ్తేనే బాగుంటుంది అని చెప్పేసి శిరీష శేఖర్ వ్లాగ్స్ అని అట్లా స్టార్ట్ చేసినాం. అట్లానే యాక్చువల్లీ స్వప్న స్వామి వ్లాగ్స్ ఉన్నాయి కదా, సేమ్ శిరీష శేఖర్ వ్లాగ్ మాకు అదొక బ్రాండ్ అనమాట. ఇంటి మహాలక్ష్మి అది ఎవరెవరితో కూతురు ఉంటది కదా, ఏ పని చేసినా మనము కూతురుతో మాత్రమే స్టార్ట్ చేపిస్తాం కదా. సో అట్లా ఇప్పుడు మాకు స్టార్టింగ్ ఎవరైనా సరే, ఇప్పుడు స్వప్న స్వామి ఎందుకు వచ్చింది, స్వప్న తను ఫస్ట్ ముందుకు వచ్చింది కాబట్టి స్వప్న వచ్చింది, శిరీష వచ్చింది కాబట్టి శిరీష వచ్చింది. తర్వాత పిల్లలు పుడతారు కాబట్టి స్టార్టింగ్ పిల్లల పేరు రాదు కదా. సో అట్లా అట్లనే పెట్టినారా? అంతేనా? మీకు చెప్పినారా అట్లా ఏమన్నా? అందుకే పెట్టినాం అట్లనే. ఇప్పుడు చెప్పిండు తను, అట్లా ఏం లేదు. అంటే స్వప్న స్వామి బ్లాగ్స్ అని, శీర్షశేఖర్ బ్లాగ్స్ అని మంచి నేమ్స్ మాకు కలిసి వచ్చినాయి కదా, అట్లా బాగుందని చెప్పి ఆ నేమ్స్ అట్లా పెట్టేసారు. అంతేనా? ఏ ఊరు శిరీష గారు మీది? మాది అలియాబాద్, షామీర్పేట దగ్గర అలియాబాద్. ఓకే. అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. అడి మసీద్కి అలియాబాద్ పేరు కూడా ఉంది. అది మళ్ళీ ఇంకోటి షామీర్పేట దగ్గర అలియాబాద్, అది రెండు కొంచెం మా ఊరు కూడా అడి మసీద్ అలియాబాద్ అంటారు. సో అలియాబాద్ అంటే ఇదా అదా అని చెప్పేసి చాలా మంది కన్ఫ్యూజ్ లో ఉంటారు. షామీర్పేట దగ్గర రత్నాలయం టెంపుల్ అంటే అలియాబాద్ అంటే వీళ్ళది. ఓకే. మీ పెళ్ళప్పుడు మీరు గమనించుకున్నారా లేదో, ఏంటో హడావిడిగా శిరీష గారితో పూర్తిగా అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ, ఇదంతా ఒక డైలమాలో ఉన్నట్టు ఉన్నారు. నేను అప్పుడు ఆ వీడియోస్ చూసినప్పుడు అనిపించింది నాకు. మీకు ఎట్లా ఉండదు ఆ సిచ్యువేషన్? గుర్తున్నాయా మీకు? మాకు చాలా ప్లానింగ్ ఉండే అసలు. ఓకే. మ్యారేజ్ అన్నప్పుడు అంటే అన్నది అయిపోయింది, చెల్లిది అయిపోయింది, మిగిలింది ఒక్కనే కదా. అరే మంచిగా చేసుకుందాం అన్నట్టుగా చాలా అన్ని బుక్ చేసినాం, అన్ని చేసినాం. కానీ సడన్ గా అట్లా డాడీకి అంటే ఇంకో 3 days 4 days ఉన్నప్పుడు డాడీ హాస్పిటల్ అడ్మిట్ అయినండే. సో అట్లా మేము చేసుకోలేకపోయినాం, అంత హడావిడి చేసుకోలేకపోయినాం. బట్ అన్ని అయినాయి. కాకపోతే ఇక డాడీ అట్లా ఉండడం వల్ల మమ్మీ వాళ్ళు అన్న వాళ్ళకు పెద్దది కదా ఇప్పుడు. వాళ్ళు ఎలా చేయాలి అట ఇట అన్నప్పుడు మన డాడీ హాస్పిటల్ ఉన్నప్పుడు డాక్టర్లు 50-50 ఛాన్స్ అని చెప్పేసి. సో అంత టెన్షన్ ఉన్నప్పుడు పెళ్లి దగ్గరకు వస్తుంది, 2-3 days ఉంది. సో ఏం చేస్తే బాగుంటుంది అన్నట్టుగా ఇక వాళ్ళు ధైర్యం చేసి ముందడిగేసి చేసి అదని చేస్తాం లేకపోతే ఇదని చేస్తాం అని చెప్పేసి ఇక ముందు స్టెప్ అయితే వేసేసారు. ఇక తర్వాత ఇక మనం అనుకున్న ప్లానింగ్ మొత్తం అన్ని క్యాన్సిల్ చేయించుకొని సింపుల్ గా చేసేస్తాట అని చెప్పేసి మేము కూడా సింపుల్ గా వెళ్ళిపోయినాం అనమాట. ఇక వీళ్ళ సైడ్ నుంచి పర్లేదు చేసినాం కాబట్టి ఫంక్షన్ లో మేము డల్గా ఉన్నా జర వీళ్ళ అన్నదమ్ములు వాళ్ళు అందరు కలిసి హడావిడి చేసినారు. మీ మైండ్ లో ఏం జరుగుతున్నది? మీరు ఒక్కరే డైలమాల్ అసలు ఏం జరుగుతుంది ఇదంతా అన్నట్టు కనిపించిన పర్సన్ మీరే. బాగున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు కానీ ఒక డైలమా, ఒక క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది కదా. హడావిడి ఇంత టెన్షన్ లా మనం పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి పోతే సడన్ గా ఏదైనా జరిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనన్నే అంటారు. తను వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు అట్లా జరిగింది అంటే కొంచెం మంచి అడుగు కాదు అదే అని ఫీలింగ్ వస్తుంది కదా. ఆ ఫీలింగ్ వస్తుందా ఇట్లా అసలు ఈ పెళ్లి టైంలో కరెక్టా కాదా అసలు టెన్షన్ అంటే ఆ టైంలో అనిపించింది. కానీ పెళ్ళైనాక అంత మంచి జరిగినాక ఫుల్ హ్యాపీ. అంటే అందరు చాలా మంచిగా మెచ్చుకోరు, మంచి అమ్మాయి మంచి అడుగు పెట్టింది ఇంట్లో, మంచి జరిగింది అని చెప్పి చాలా మంది మెచ్చుకున్నారు నన్ను. అక్కడ కూడా అంటే మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా అంటారు మంచి అడుగు పెట్టింది, మంచి జరిగింది ఇంట్లో. అది ఎప్పుడు ఉంటది కదా. అంటే ఇప్పుడు ఒకవేళ నిజంగా అడుగు పెట్టిన తర్వాత ఎవరికైనా ఏదైనా అయింది అనుకో, ఆ కొత్త కోడలు వచ్చి అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అట్లా ఆ ఫీలింగ్ వస్తుంది కదా మనకి అని. ఆ భయం అనేది ఎవరికి ఉంటది కాబట్టి ఆగిపోతుంది అనుకున్నాము, గ్యాప్ వస్తుండొచ్చు అనుకున్నాం. కానీ వద్దు మళ్ళీ మంచి ముహూర్తం కదా చెయ్యాలి పెళ్లి అన్నట్టు అందరు పెద్దవాళ్ళు అనుకొని మా పెళ్లి అట్లా చేసేసినారు. కానీ మీ డాడీకి బాగుండడం ఒక ప్లస్ పాయింట్. మీరు వచ్చిన తర్వాత మంచిగానే ఉంది, మంచిగా జరుగుతుంది అని చెప్పి. మీ పెళ్లి చూపులు గుర్తున్నాయా మీకు? ఆలోచిస్తున్నారు అంటే అది నార్మల్ గా ఇట్లా అంటే చూడడానికి వచ్చిన తర్వాత నెక్స్ట్ బొట్టు పెట్టడానికి వస్తారు మా పిల్ల అనిపించుకోవడానికి. ఆ టైంలో మాకు ఎంగేజ్మెంట్ కూడా అదే రోజు అయిపోయింది. అంటే సడన్ గా అది కూడా మేము కూడా పెళ్లి చూపులకు వెళ్ళాలని వెళ్ళలేదు. మేము వ్లాగ్స్ ఇస్తా ఉంటాం కదా, మంచిగా చికెన్ తెచ్చుకున్నాం, బిర్యానీ చేసుకున్నాం, వద్దే వాళ్ళందరూ ప్రిపేర్ చేస్తాం, వీడియో చేస్తున్నాం. తినే టైంకి కాల్ వచ్చింది, ఇట్లా పలానా దగ్గర ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా మా అమ్మాయిని అతను
మరి రండి 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 చూద్దాం అని చెప్పేసి ఫోన్ చేస్తా ఉంటే మా మమ్మీగా మమ్మల్ని ఫోన్ చేస్తా ఉంది, చూసేద్దాం పారా ఉత్తనన్న పోయిద్దాం పారా అని చెప్పేసి ఇంట్లోకైతే బయట అని చెప్పేసి మమ్మీ అట్లా చెప్పింది. సరే ఇక నీకు కూడా బాగుంటది అమ్మా పోయిద్దాం అని చెప్పేసి మంచి తిన్నాం, టైం పాస్ కి వెళ్ళినాం అంతే. ఓకే పోయినాము చూసినాము ఓకే అయిపోయింది. మీరు ఓకేనారా ఆమె ఓకేనారా ఫస్ట్? అంటే ఇద్దరం మేమైతే ఓకే అయిపోయినాం, అరదే అయిపోయినాం మేము. బయటకు వచ్చి అంటే ఇలా గేట్ బయటకు వచ్చేస్తాం కదా, వచ్చినాం మాట్లాడుకున్నాం, మాకైతే ఓకే అని చెప్పేసినాము. ఓకే అనగానే వీళ్ళ సైడ్ పేరెంట్స్ నుంచి మేము కూడా ఓకే అన్నారు. మేము స్టన్ అయిపోయినాం, ఏం చేస్తాం ఇంత సడన్ గా ఫిక్స్ అవ్వడం ఎవరికైనా విచిత్రం అనిపిస్తుంది కదా. అరే ఇంత సడన్ గా చెప్తున్నారు అనుకున్నాం. సరే మీ ఇష్టము, మాకైతే ఓకే మీ ఇష్టం మీరు అలా అంటే వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళు రిటర్న్ వచ్చేసి మా ఇంటికి ఫోటో పెట్టుకోవడానికి అట్లా ఇట్లా. మా ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకొని మళ్ళీ అంటే మేము సడన్ గా పెళ్లి చూపులకి వెళ్ళాం కదా, వీళ్ళు చూసుకున్నారు, చూసుకొని పిల్లగాడు మనల్ని పెట్టేసుకున్నారు. మేము కూడా అట్నే అని చెప్పేసి శారీ కడతారు కానీ శారీ పెట్టి బొట్టు పెట్టి పూలు ఇచ్చేసి మా పిల్ల అనుకుంటుకుంటారు కదా, అట్లా పోయినాము. అనుకోకుండా ఆ రోజే ఎంగేజ్మెంట్ అయిపోయింది. మీకు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు గుర్తుందా? అంటే మీ మైండ్ లో అప్పుడు ఏం రన్ అవుతుండేది చూసినప్పుడు? బాగున్నాడా లేకపోతే ఏంటి ఇట్లా? నన్ను చూసిందే లేదు నా డౌటే. చూసినావా? నేనైతే చూసిన అపోజిట్ అంటే ఫ్యామిలీ తరపు నుంచి అందరూ ఓకే ఇష్టంగా ఉంది. మామూలుగా అమ్మాయిలు అనగానే ఇట్లా తల దించుకొని కూర్చుంటారు కదా పెళ్లి చూపుల్లో, మీరు అంతే ఉన్నారా? అంతే ఉంది. కానీ చాలా మటుకు ఏంటంటే అమ్మాయి ఆలోచించే విధానం ఎట్లా ఉంటదంటే, పలానా వ్యక్తి మా డాడీ గాని మామయ్య గాని అన్నలు గాని ఎవరైనా చెప్పినప్పుడు పలానా వ్యక్తి మంచోడే, అబ్బాయి మంచోడు అంటే వీళ్ళు చూడకపోయినా గానీ ఆటోమేటిక్ అరే పిల్లాడు మంచోడే గానీ వాళ్ళకి మనసులో గుర్తుండిపోతుంది. అట్లా పెద్ద మనుషులు చెప్పిన విధానం బట్టి కూడా చాలా మంది నడుచుకొని ఓకే చెప్పిస్తూ ఉంటారు. మరి తినట్లే చేసిందో అంటే అన్న వాళ్ళు 3 members, మాకు వీళ్ళ చుట్టాల తరపు నుంచి పెళ్లి ఇట్లా అంటే ఒక అబ్బాయి ఉన్నాడని చెప్పినారు. పక్కనే మా అక్క అంటే మా మేనత్త వాళ్ళ కూతురు పక్కనే ఉంటది, అక్క తరపు నుంచి వీళ్ళ సంబంధం మాకు వచ్చింది. ఇక వాళ్ళు చెప్తారు కదా ఇట్లా పలానా మనిషి ఇట్లా మంచి వ్యక్తి అది అని చెప్పి. అప్పటికే వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు కదా, అది కూడా చెప్పుంటారు కదా మీకు. అంటే మేము అప్పటికి వీళ్ళ ఛానల్ అదే తెలియదు. షార్ట్ ఫిల్మ్స్ చేసాం, బ్లాగ్స్ అంతగా లేకపోవచ్చు, షార్ట్ ఫిల్మ్ చేసేవాళ్ళం. షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు కూడా చూస్తుంది అన్నట్టుగా వీళ్ళకు ఇన్ఫర్మేషన్ వెళ్తుంటది. మనం వీడియోస్ షేర్ అంటే పక్కన మా అక్క వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బతుకమ్మ సాంగ్ షూటింగ్ ఆ షార్ట్ ఫిలిమ్స్ మాకు వాట్సాప్ లో పంపిస్తుండే. అలా తెలుసు. ఈ 2 నిమిషాలు బయట మాట్లాడుకొని పంపిస్తారు కదా, ఏం మాట్లాడుకున్నారు అప్పుడు మీరు? అట్లా ఏం లేదు, చూసుకున్నామా కదా. మేము బయటకు వచ్చేసిన వీళ్ళ పిల్లలందరూ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. మేము బయటకు వచ్చేసి ఓన్లీ మా ఫ్యామిలీ అన్న నేను వదిన చెల్లి వచ్చినారు. ఓన్లీ మేము 4 members. మేము చెప్పినాం కదా చూసుకున్నాం ఓకే అనుకున్నాం. సరే ఓకే అని మేము అందరం ఇట్లా అనుకున్నాం కదా, వచ్చేసినాం మేము. అంటే ఏదో రాసి పెట్టుంటే జరిగిపోతుంది. అన్ఎక్స్పెక్టెడ్ అంటారు, అన్ఎక్స్పెక్టెడ్ గా అయింది. సడన్ గా వెళ్ళాం, సడన్ గా కన్ఫర్మ్ అయిపోయింది. అంటే ఈ కాలంలో చాలా మంది అమ్మాయికి ఫోన్ ఇప్పేయడం గానీ ఫోన్ మాట్లాడడం గానీ అట్లాంటివి ఉన్నాయి, ఇప్పటికి నడిసే. కానీ అట్లా మాకైతే లేదు. చాలా ఫోన్ కూడా మేము మాట్లాడుకోలేదు. పెళ్లికి ఎంగేజ్మెంట్ కి గ్యాప్, ఎంగేజ్మెంట్ నుంచి పెళ్లికి గ్యాప్ వచ్చినప్పుడు ఫోన్ వచ్చింది. చాలా మంది మా ఇంటి దగ్గర అమ్మమ్మలు నాన్నమ్మలు ఉంటారు, వాళ్ళు వచ్చి